తులా శ్రీనివాస్ గారి కవిత్వ సంపుటి చింతల తొవ్వ నుండి పిన్నీసు కవిత. చదివినవారు రాజేశ్వరరావు లేదాళ్ల. పిన్నీసు 5 ఏళ్లప్పుడు అమ్మ నాకిచ్చిన అపురూప బహుమతి. ఎందుకో 4 దశాబ్దాలైనా అది నా గుండెనింకా గుచ్చుతూనే ఉంది, ఎడతెరిపి లేని అమ్మ జ్ఞాపకంలా. బడికెళ్లే వేళ గుండీలూడిన నిక్కరుకో, కుట్లు పిగిలిన చొక్కాకో పిన్నీసు పెట్టి బుగ్గను ముద్దాడి అమ్మ కళ్ళు తుడుచుకున్న క్షణం ఎందుకో ఇప్పటికీ వెంటాడి గుచ్చుతూనే ఉంది. ముళ్ళు గుచ్చుకుంటే తక్షణాయుధంగా మరో పిన్నీసు మొలతాడుకు పెట్టి లేగను వీడుతూ తల్లడిల్లే గోవుల తడిమి సాగనంపిన తరుణం ఇప్పటికీ తడిగానే ఉంది. బీద బతుకు మోయలేని పేదోడి సంచొకటి తెగినప్పుడో, జీవనయానంలో అలసి అరిగిన బక్కోడి చెప్పొక్కటి ఊడినప్పుడో ఈ పిన్నీసే ఆప్తమిత్రునోలే ఆదుకునేది. అమ్మ రవికి చిరిగినప్పుడు, అక్క లంగా బొందె ఊడినప్పుడు మానాన్ని కాపాడి దారిద్ర్యాన్ని దాచింది ఈ పిన్నీసే. చెల్లి జడలో పువ్వు కాధారమై, తమ్ముడి చెవిలో దురద నివారిణి అయి జీవితానికి సరిపడా అనుభూతుల్ని మిగిల్చిన నా బాల్యనేస్తం. ఏ జాతరలోనో అంగట్లోనో కంటపడితే అమ్మే యాదికొచ్చి గుండె పిండినట్లయితుంది. అప్పుడు ఆ పిన్నీసుతోనే రాలిపోయిన బాల్య స్మృతులన్నీ పొరలుగా కుట్టుకోవాలనిపిస్తుంది.